మామ బిగ్ బాస్ సీజన్ 8లో బిగ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. అలాగే టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అయ్యింది మన రోహిణి. కంగ్రాచులేషన్స్ రోహిణి. అలాగే పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఓటేయడం మర్చిపోకండి అమ్మా. వీడియోస్ కామెంట్ చేయడం కాదు, ఓట్స్ వేయడం గెలిపించండి, టాప్ 5లోకి తీసుకెళ్ళండి పృథ్వీని. ఓకే, మనం ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, మ్యాక్సిమం లైక్ చేసి పడేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మన వీడియోలో ఉంటాయి. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ అయితే కనుక మన అవినాష్ అండ్ నిఖిల్ అండ్ పృథ్వీ అయితే కనుక ముచ్చట్లు పెట్టుకున్నారమ్మా. నిన్న జరిగిన నామినేషన్స్ గురించి అయితే కనుక అసలు ఏదో సరదా గురించి అన్నాను. అప్పటికి నిఖిల్కి నేను చెప్పిన ఇలా అంటుంది ఎవరంటే మన నబీల్. నిఖిల్తో అంటాను నేను చెప్పాను అక్కడ జోక్ చేయొద్దని, ఇలాగ ఉంటుందని. ఆఖరికి సిల్లీ పాయింట్ తీసుకొచ్చి నన్ను నామినేషన్ చేశారని చెప్పి వాటి గురించి అయితే మాట్లాడుకున్నారు. దానికంటే ముందు బిగ్ బాస్ బిగ్ ప్లాన్ అయితే వేసాడబ్బా. ఏంట్రా బిగ్ ప్లాన్ అంటే కనుక మన అఖిల్ని, తర్వాత తన పేరేంటి సంథింగ్ ఏదో ఉంది, ఏంట్రా హారికని అదే సిస్టమ్స్ అవన్నీ టీవీలో ఉంటాయి కదా, బిగ్ బాస్ చూసే అనాలిసిస్ రూమ్లో అయితే కనుక ముందే కూర్చోబెట్టారు. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అనే దాని గురించి అయితే క్లియర్గా కనుక వాళ్ళు వింటున్నారనమాట. వీళ్ళిద్దరూ మన కోట శ్రీనివాసరావు గారిని, తర్వాత మన బాబు మోహన్ గారిని ఇమిటేట్ చేస్తారు. ఎవరో అవినాషును తేజ అయితే ఇక్కడ వరకు నిక్కర్లు వేసుకుంటాడు. హారిక అంటది సిస్టర్లో చూసి నిక్కర్లు అసలు ఏమి వేసుకోలేదు అనుకుంటా తేజ అని చెప్పి ఫన్నీ అయితే అక్కడ కొంచెం ఫన్ పండించే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత బిగ్ బాస్ ఏమని చెప్తారంటే మీరు ఇద్దరిని ఇక్కడ చూడటం మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి అంటారు. మీరు లోనకి వెళ్ళే టైం అయిందని చెప్పి అంటారు. వీళ్ళిద్దరూ కొన్ని టాస్క్లు ఇస్తారనమాట, స్పీడు, బ్యాలెన్సింగ్, ఎగ్రెషన్ అలా అని చెప్పాను. ఆల్రెడీ మనం సీజన్ 8లో కనుక ఎగ్రెషన్స్ కానీ తర్వాత బ్యాలెన్సింగ్ కానీ చాలా చూసాం. కానీ మనం ఎంచుకోబోయేది ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ వీళ్ళిద్దరూ కలిసి బ్యాలెన్సింగ్ అండ్ స్పీడ్ అనేది ఎంచుకోవడం జరుగుద్ది. సేమ్ అలాగే హౌస్లోకి వెళ్తే వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ హౌస్లోకి వెళ్ళినప్పుడే హౌస్ సభ్యులతో ఇంటరాక్ట్ బాగా అవుతారు. అయిన తర్వాత వీళ్ళు అంటారు మమ్మల్ని మెప్పించిన వాళ్ళకి మమ్మల్ని మెప్పించండి అని చెప్పి అంటారు. అంటే వాళ్ళకి తెలియదు కదా అసలైన విషయం. అక్కడ నబీలు తర్వాత నిఖిల్ అయితే కనుక నిఖిల్ ఇంట్రెస్ట్ చూపించరు, కాకపోతే మిగతా వాళ్ళందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ విష్ణుప్రియ గురించి అయితే కనుక అఖిల్ మాట్లాడటం అయితే జరిగింది. ఏమని, నువ్వు ఈ గేమ్ అంతా బాగుంది, ఇలాగ నువ్వు సమ్ పర్సన్ వల్ల నువ్వు ఇలాగ ఎఫెక్ట్ అవుతున్నావు అని డైరెక్ట్గా చెప్పేసాడు. చాలా ఇన్పుట్స్ అయితే ఇచ్చాడు. నెంబర్ 1 ఇన్పుట్స్ అయితే అఖిల్ మన వచ్చిన వాళ్ళందరూ అదే చెప్పారు విష్ణుప్రియకి. బట్ ఏంటి తన మైండ్ సెట్లో యూనివర్సల్ మైండ్ సెట్లో ఉండిపోయింది కాబట్టి మనం తన అంత స్ట్రాంగ్ ఏం తీసుకోలేదు. తర్వాత అక్కడితో అయితే కనుక ముగిపోయే టయానికి ఏమైందంటే అవినాషు రోహిణికి తన పేరేంట ఆవిడ పేరు మర్చిపోతున్నాను రా, హారికకి లెటర్ రాయమంటారు. టాస్క్లో లెటరీలో ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో మీకు అవినాషు తర్వాత రోహిణి ఏమో పృథ్వీ విష్ణుప్రియలాగా ఇమిటేట్ చేస్తారబ్బా. చీచు అంటారు కదా అన్న అవుతుంది కదా విష్ణుప్రియ. రోహిణి చాలా బాగా ఇమిటేషన్ చేసింది. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందో బాండింగ్, గిల్లుకోవడం, అదేదో ముచ్చట్లు పెట్టుకోవడం అనేది ఇద్దరు బాగా యాక్ట్ చేసి అయితే బాగా చూపిస్తారు. తర్వాత అయితే గౌతమ్ కూడా వేసి వాళ్ళని మెప్పించే పని అయితే చేస్తాడు. ఏంటంటే నేను పృథ్వీ గెటప్ వేస్తాను అని చెప్పి అంటాడు. అవతలేమో అవినాష్. వీళ్ళిద్దరి మధ్యన ఒక టాస్క్ జరిగింది, మీకు గుర్తుందా? ఏది రా అంటావేంటి అని ఆ టాస్క్ అయితే బ్రహ్మాండంగా పండిస్తాడు మన గౌతమ్. అయితే పృథ్వీని క్లియర్ కట్గా దింపి పడేస్తాడు. రా అంటేవేంటి, రా అంటే బ్రో నువ్వు రా అనక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడని చెప్పి అవినాష్ అయితే అని చెప్పి అంటాడు. అక్కడితో అయితే కనుక అది అయిపోయిన తర్వాత నాతో బైసెప్స్ ఎవరు చేస్తారు సరే, మిమ్మల్ని ఇంప్రెషన్ చేయడంలో ఈయన తప్ప, అఖిల్ గారు తప్ప నాతో ఎవరైనా సరే బైసెప్స్ ఎవరైనా చేస్తారా, బైసెప్స్ అదే బస్కీలు ఎవరైనా తీస్తారా అని చెప్పంటే పృథ్వీ లేచి లేదు హ్యాండ్ గేమ్ అయితే ఆడదాం మనం అని చెప్పి అంటాడు. ఇద్దరు పోటీ పడతారు. యాక్చువల్గా అయితే అందరూ ఏమనుకుంటారు, బయట ఏమనుకుంటారు, గౌతమ్ గెలుస్తాడు అనుకుంటారు. కానీ అక్కడ జరిగింది ఏంటి, మా పృథ్వీ గెలిచాడు. మరి పృథ్వీ గెలుస్తాడు. అక్కడ స్ట్రెంగ్త్ చూడటానికి కరెంట్ తీగలాగా ఉన్న పట్టుకుంటే దానమ్మ షాకే అలా ఉంటుంది. పృథ్వీతో గేమ్ అయితే అవతల పడేసాడు. అక్కడైతే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎవరు స్ట్రాంగో
మన కంటికి కనబడిపోయింది. మన పృథ్వీ అయితే మాత్రం సూపర్ డూపర్ స్ట్రెంత్లో గౌతమ్ని అయితే ఓడించడం అయితే జరిగింది. సరే, తర్వాత బిగ్ బాస్ దీంతో మనకు పని లేదబ్బా. బిగ్ బాస్ హారికకి తర్వాత అఖిల్కి చెప్తాడనమాట. అంటే మీరు ఇద్దరిని అయితే కనుక టికెట్ టు ఫినాలేకి పెంచుకునే ఛాన్స్ అయితే అదే ఇచ్చే ఛాన్స్ మీకు ఇస్తున్నామని చెప్పి అంటారు. వీళ్ళిద్దరూ చాలాసేపు డిస్కషన్ తర్వాత ఎవరికి ఇస్తారంటే గౌతమ్కి అండ్ రోహిణికి అయితే కనుక ఈ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు, మేమైతే గౌతమ్కి రోహిణికి ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్పంటారు. అయిన తర్వాత వీళ్ళందరూ వరుసలో ఇలా నుంచుంటారు. ఈలోపు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. మీకు ఒక బెనిఫిట్ ఉంది అక్కడ. రోహిణి అండ్ గౌతమ్ మీరిద్దరూ కలిపి మీతో ఎవరు పోటీ పడాలనుకుంటున్నారో, అంటే ఐ మీన్ మీతో ఎవరు పోటీ పడాలనుకుంటున్నారో తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి అంటాడు బిగ్ బాస్. తెలివి అంటే ఏంటి? అక్కడ వీక్ కంటెస్టెంట్స్ ఎంచుకోవాలి, అంతే కదా. ఇప్పుడు గేమ్ గెలవాలంటే అవతలోడు ఇటు బలవంతుడు ఉంటే అటైపు మైండ్ సెట్ ఆడేది ఎలా ఆలోచిస్తారంటే వీక్గా ఉన్న వాళ్ళని చూసుకుంటారు. అక్కడ వీక్గా ఉన్న వాళ్ళని బాగా డీప్ డిస్కషన్ చేసుకుని ఫస్ట్ అవినాష్ను తర్వాత విష్ణుప్రియ అనుకుంటారు. తర్వాత మళ్ళీ మారుద్ది. తేజ అండ్ విష్ణుప్రియ అయితే వీళ్ళిద్దరు కలిసి నిర్ణయించుకుంటారు. వీళ్ళిద్దరు నిర్ణయించుకున్నది హారికకి తర్వాత అఖిల్కి అయితే చెప్పడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఓకే అనుకుని గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. వీళ్ళు వెళ్ళి చెప్తారనమాట, మేము విష్ణుప్రియని అండ్ తేజాని అయితే కనుక మేము చూస్ చేసుకున్నాం అని చెప్పి అంటారు బిగ్ బాస్తో. ఇంకా రెడీ టు ది స్టార్ట్ అమ్మా. గేమ్ మొదలవబోతుంది. బిర్జీ, దాని పేరేంటి? బిర్జీ. 1 minute గాయస్. బిర్జీ ఉంటుంది. ఆ బిర్జీ పేరు ఏంటంటే ఒక లెటర్ తర్వాత ఒకటి స్టార్ అని ఉంటుంది. ఆ బిర్జీ పేరు ఏంటంటే, ఒక్క నిమిషం అబ్బా మర్చిపోతానని చెప్పి రాసుకున్నాను నోట్స్లో, చెప్తాను ఉండండి ఒక్క నిమిషం. లిమిట్లెస్. ఓకే, బిగ్ బాస్ అంటే సీజన్ 8 అంటే లిమిట్లెస్ గేమ్స్ కదా, అలాగే లిమిట్లెస్ అని పెట్టారు. లిమిట్లెస్కి ఎల్కి మధ్యలో స్టారు, టీకి మధ్యలో స్టారు, అలాగే స్టార్ పెట్టి ఒక బిజ్జీని అయితే కట్టాలి. బిజ్జీని అయితే కడతారు. ఇక్కడ ఎవరెవరు? రోహిణి, గౌతమ్ అండ్ తేజ అండ్ విష్ణుప్రియ. దీంట్లో సజెషన్స్ అన్నీ రోహిణికే వెళ్తాయి. నిజంగా ఏమన్నా అనుకోవాలి, కానీ రోహిణి అయితే కనుక పుట్టింది అనుకోవాలి. ఈ సీజన్లో లక్ ఫ్యాక్టరో, ఈ సీజన్ హౌస్లో ఉన్నంత లక్ ఫ్యాక్టరో రోహిణికి ఇంక ఎవరికి లేదు, నాకు తెలిసి ఎవరికి లేదని చెప్పుకోవచ్చు. రోహిణి అయితే కనుక ఫస్ట్ బిజ్జీ అందరి సజెషన్ ద్వారా ఇలా వరుసగా కట్టింది, టప్మని పడిపోయింది. గౌతమ్ పెట్టాడు, టప్మని పడిపోయింది. వీళ్ళిద్దరు కుస్తీలు పడుతున్నారు, ఇక్కడ పిండ్లు పిసుకుతున్నారు, చపాతీ పిండ్లు. వీళ్ళిద్దరు తర్వాత రోహిణి చాలా తెలివితేటలుగా ఉండి బ్రిడ్జిని ఇలా వంపుగా కట్టి స్టాండ్ చేసింది. తర్వాత గౌతమ్ చేశాడు, తర్వాత విష్ణుప్రియ చేసింది. మన తేజ మాత్రం ఆయాసం వచ్చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి గాయస్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ టాస్క్లు ఎందుకు పెట్టారు దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం, ఉంటుంది గట్టిగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓడిపోయింది ఎవరో? టేస్టీ తేజ ఓడిపోయాడు. ఓకే, అయిపోయింది. బిగ్ బాస్ ఇక్కడ బిగ్ అప్డేట్. బిగ్ అంటే మామూలు బిగ్ కాదు, బిగ్ బెనిఫిట్ అయితే ఇచ్చేసాడు. ఏమని అనౌన్స్మెంట్ చేశారనమాట, ఇక్కడ గెలిచిన విజేతకి మంచి ఆపర్చునిటీ అయితే ఇస్తాము, అదే మంచి అవకాశం ఉంటుంది గెలవడానికి అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తాడు. అది లాస్ట్లో చెప్తాం, ట్విస్ట్ అని చెప్పి అంటారనమాట. ఆ ట్విస్ట్ ఏంటి? సెకండ్ గేమ్ అయింది. సెకండ్ గేమ్ వచ్చేప్పటికి బ్యాలెన్సింగ్ గేమ్. స్పీడ్ గేమ్ అయిపోయింది. అక్కడ బ్యాలెన్సింగ్ అంటే తులాభారంలో ఏంటంటే ఇక్కడ కొన్ని సైజుల వారీగా కేజీ 2 కేజీలు అలా రాళ్ళు ఉంటాయి కదా, వాటిని వరుసగా పేర్చుకోవాలి. అటు ఇటు సమానంగా ఉండాలి. కాటా అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఆ కాటా కరెక్ట్గా ఉంటే రోహిణి సూపర్ అనౌన్స్మెంట్ చేశాడు బిగ్ బాస్. ఫస్ట్ గేమ్ గెలిచినందుకు మామూలుగా అయితే 10 పెట్టాలప్ప, అటు 5 ఇటు 5 పెట్టాలి, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. సూపరు. రోహిణికి అయితే కనుక బిగ్ బాస్ నువ్వు మొత్తం 8 అయితే పెట్టుకోవచ్చు, అటు 4 ఇటు 4 మీ ఇష్టం, సైజుల వారీగా వెయిట్ వారీగా మీరు పెట్టుకోండి అని చెప్పి రోహిణికి అయితే ఛాన్స్ ఇచ్చేస్తారు. రోహిణికి అయితే మైండ్ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఓహో ఇదేనా బెనిఫిట్ అంటే గేమ్లో గెలిస్తే
అని చెప్పి అనుకుంటారనమాట. ఒక్కొక్కటే స్పేర్ చేసుకుని 4 ఇటు 4 ఇటు 4. సెకండ్ డోల్కి వచ్చేప్పటికి గౌతమ్ గెలిచాడు కదా, సెకండ్ 6 ఆయన కూడా పెట్టేసుకున్నాడు. విష్ణుప్రియ 4 ఆయన కూడా పెట్టేసుకున్నాడు. తర్వాత తేజ ఆయనకి 2 ఇచ్చారు, అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకున్నారు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ అంటే అన్లిమిటెడ్ కదా అంటే ట్విస్టులు కూడా సీజన్ 8లో. ఇప్పుడు విష్ణుప్రియ మన అమ్మ పేరేంటరా, హారిక. హారికకి అఖిల్కి లోనకు వచ్చినందుకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. ఒక 2 అయితే ఒక 2 స్పేర్ ఒక 2 అయితే 2 బాక్సులు అయితే కనుక మీకు ఇవ్వడం, మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఇచ్చుకోవచ్చు అని చెప్పుకుంటే చాలా వాళ్ళు మంచి తెలుగుగా ఆలోచించి తేజకి ఇచ్చారు. ఎందుకంటే అందరూ ఒక 2 అందరూ సమానంగా ఉంటారు కదా అని చెప్పి ఆ 2 అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 ఇచ్చి సమానం చేసి ఇటు బాక్స్ అటు బాక్స్ పెట్టుకున్నారు. 5 నిమిషాల్లో రోహిణి మళ్ళీ కొట్టేసింది. అబ్బా మొన్నటిదాకా గేమ్స్లో కింగ్ ఎవర్రా గేమ్స్లో కింగ్ ఎవర్రా? నిఖిల్ అండ్ పృథ్వీ. అసలు మామూలు ఒకళ్ళ పేరైతే నిఖిల్. ఇప్పుడు ఎవర్రా? రోహిణి, శివంగి. అలా అనమాట. అంటే మీరు ఇక్కడ ఆలోచించాలి గైస్, అక్కడ ఆడాలని పట్టుదల ఉంటే ఆడేంటి మగేంటి గెలిచేయడమే. అది లక్ అయితే ఏంటి, అన్లక్కీ అయితే ఏంటి కుమ్మేయడమే. అలాగైతే జరిగింది. తనైతే ఫస్ట్ విన్ అయింది. సెకండ్ విన్ వచ్చేప్పటికి గౌతమ్ అయ్యాడు. థర్డ్ విన్ వచ్చేప్పటికి వీళ్ళిద్దరిలో మధ్యలో ఆగిపోయారు. వీళ్ళిద్దరూ నిజంగా వీక్ కంటెస్టెంట్స్ నిర్ణయించుకున్నారు. నత్తి బ్రెయిన్ ఈడేమో అనకూడదు పాపం, అదో టైపు ఓడిపోయిన ఎడుతాడు, లేదంటే ఆయుస్ పడిపోతాడు పాపం. వాళ్ళు కరెక్ట్గానే ఎంచుకున్నారు. వీక్ పర్సన్స్ని మీరు తెలివిగా నిర్ణయించుకోండి అని చెప్పి అన్నాడు కదా బిగ్ బాస్ ముందే. వీళ్ళిద్దరూ మంచిగా ఆలోచించుకుని మంచి ప్లాన్ వేసి మంచి ముద్దపప్పులను పెట్టుకున్నారు. అట్టొకళ్ళని ఇటొకళ్ళని ముద్దపప్పులను పెట్టుకుని బాగా గెలిచారు. అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఇక్కడ ఏంటంటే వెళ్ళిపోయేటప్పుడు రోహిణి అయితే కనుక ఫస్ట్ కంటెండర్ అయిపోయింది ఫినాలే టికెట్కి. ఇంకా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరిద్దరు నిర్ణయించుకోండి. నేను దీనికోసమే చెప్తున్నాను, ఇది బాగా నోటెడ్ చేసుకోండి అని చెప్పి ఇక్కడ అఖిల్కిను తర్వాత ఆమె పేరేంటారు బాబు మర్చిపోతున్నాను, హారిక మళ్ళీ బిగ్ బాస్ ఆ చేతిలోనే పెట్టాడు బ్లాక్ స్టార్ ఎవరికి ఇవ్వాలని. ఆ బ్లాక్ స్టార్ విలువేంటి తెలుసా? ఇక్కడ నుంచి టికెట్ టు ఫినాలేకి సంబంధించిన గేమ్స్ ఆడకూడదు, అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట. విష్ణుప్రియకి ఇచ్చేసారు గాయస్. ఇక్కడైతే కనుక నేను ఆలోచిస్తుంది ఏంటంటే చాలా పెద్ద మిస్టేక్ అయితే జరిగింది. ఇక్కడ ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి నీ అభిప్రాయం ప్రకారం? ఎరా నా అభిప్రాయం అయితే టేస్టీ తేజకి ఇవ్వాలి. ఎందుకంటే 2 గేమ్స్ అసలు ఏమీ లేదు, ఎఫెక్ట్స్ లేదు. కానీ ఈ గేమ్స్లో అంట ఎఫెక్ట్స్ బాగా పెట్టారంట. ఎవరికి? హారికకిను అఖిల్కి. తప్పమ్మ అఖిలు హారిక చాలా మిస్టేక్ చేశారు. ఎందుకంటే మిమ్మల్ని పంపించింది ఏంటంటే ఇప్పుడు గేమ్స్ పెట్టమని, ప్రీవియస్ గేమ్స్ మాట్లాడమని కాదు. ప్రీవియస్ గేమ్స్లో ఎప్పుడు వాళ్ళిద్దరు కూడా ఇసుక మూటలో బాగా మోసాడు వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు కదా తేజకి. అదంతా రాంగ్ అమ్మ. బిగ్ బాస్ మిమ్మల్ని పంపించింది ఈ గేమ్స్ పెట్టి దీంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఎవరైతే ఇస్తారో వాళ్ళని కంటెండర్షిప్ ఇచ్చి వాళ్ళకి ఏదో హెల్ప్ చేయమని పెడితే మీరు ఇక్కడ మళ్ళీ టేస్ట్ తేజకి సపోర్ట్ చేయరు. ఇది మీరు కరెక్ట్ అయితే గాయస్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళు కామెంట్ చేయండి. నేను మాట్లాడేది ఏదో క్లియర్ కట్గా అర్థం అవుతుంది, లేదంటే అర్థం కాదు. ఓకేనా? నాకైతే నచ్చలేదు. ఇక్కడైతే కొంచెం దెబ్బ అయిపోయింది. సరే వాళ్ళు వచ్చారు, కంటెండర్షిప్ పెట్టారు. తన ఫస్ట్ కంటెండర్షిప్ అయింది, రోహిణి గెలిచింది, కంగ్రాచులేషన్స్ చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ముచ్చట్లు పెట్టారు. ఎవరు ఉన్నారు కదా నిఖిల్ అండ్ నబీల్ అండ్ ప్రేరణ ముచ్చట్లు పెట్టారు. మనకు తెలియదు కదా ఇలాగా వాళ్ళని మెప్పించాలని ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది. నెక్స్ట్ నుండి మనం కూతురా కాకుండా వాళ్ళని ఇంప్రెషన్ చేసే ప్రయత్నం అయితే చేయాలి మనం అని చెప్పి అన్నారు. అది ముందు ఉండాలి, ఎంటర్టైన్ చేయాలి కదా అని చెప్పి ముందు ఉండాలి. అదేదంటారు ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకుంటే లాభం ఏంటి? ఉపయోగం ఏముండదు, అక్కడ మిగిలేదు బూడిదే. కాబట్టి మీరు ఇప్పుడు మాట్లాడుకున్న ఉపయోగం ఏం లేదు. నిఖిల్ నబీల్ అండ్ ప్రేరణ ఎంటర్టైన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడు టాస్కులే కాదు, ఎప్పుడు గేమ్సే కాదు, ఎప్పుడు ఫైట్సే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తే ఎలాంటి అస్సలు జోక్స్ చేయలేని గౌతమే ఈరోజు ట్రై చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే నవ్వించడానికి, వాళ్ళని మెప్పించడానికి. మరి మీరేం చేశారు? మీరు ఆలోచించండి. మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం, గేమ్ బాగా ఆడే వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? ఈరోజు మనం గౌతమ్ని పొగిడాం.
ఫస్ట్ టైం. ఎందుకంటే నిన్న జరిగిన నామినేషన్స్లో పృథ్వీ మీద నామినేషన్లు తీసాడు కదా మంచిగా, కొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చిందనమాట. కొంచెం అలా మంచిగా ఆడితే గౌతమ్ టాప్ 5కి వెళ్ళిపోతాం, ఎలాగో విన్నర్ కూడా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్ అశోక్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ అయితే చేయకండి వీడియోకి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి సజెషన్ అయింది. థ్యాంక్ యూ.